మాయదారి ఛానల్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక 10 సెకండ్ల వీడియో దొరికినా కూడా పండగేనమాట. ఆ వీడియోని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకోవడానికి, అనువుగా వ్యాఖ్యానాలు చేసుకోవడానికి, దాన్ని ప్రదర్శిస్తూ ఒక 10 మందిని కూర్చోబెట్టేసేసి అక్కసు వెళ్ళగట్టడానికి తమ ప్లాట్ఫామ్స్ని వాడుకుంటూ ఉంటాయి. దానికి కోర్టులో ఆయన నిలబడిన దృశ్యమైన ఈక్వెస్ట్రియన్ ఫైనల్లో కేటీఆర్తో కలిసి కూర్చున్న ఫోటోలైనా చాలు, పండగ చేసుకుంటారనమాట. వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు చూడండి. అందుకే ఇప్పుడు నాంపల్లి కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా కేటీఆర్ జనాలను అరేంజ్ చేశాడు. ఆ విషయం చెప్పడానికే అక్కడికి బెంగళూరు వెళ్ళాడు అని కూడా మన వాళ్ళు రాసుకోగలిగినటువంటి సమర్థులు అనమాట. వీళ్ళ తాలూకు దౌర్భాగ్యం అంటే భావదారిద్ర్యం ఏ స్థాయిలో ఉందంటే, ఇప్పుడు రాప్తాడులో పెళ్ళికి వెళ్ళినా కూడా అది కూడా పాపం ఆ రాచమల్లు ఎక్కడో ప్రత్యేకంగా ఈ ట్రాఫిక్కి వీటికి అంతరాయం కలగకుండా ఉండటానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకుని పెళ్లి చేసుకుంటున్నా కూడా, అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తున్నా దాని మీద కూడా పడి ఏడిసే దౌర్భాగ్యం మీరు సాయంత్రానికి చూస్తారు. అంటే వీళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి జనాదరణ లేదు. అతను ఎప్పుడు బేలగా న్యాయమూర్తి ఎదురు సుపోసుకునే వ్యక్తిలాగా, మిగిలిన వాళ్ళందరూ మహాధీరాది ధీరుల్లాగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటారు. వాస్తవానికి ఎంత టోళ్ళైనా సరే కోర్టులో ఎలా నిలబడతారనేది అందరికీ తెలిసిందే. అలా నిలబడాలి కూడా. అలా నిలబడకపోతే ఏమవుతుందనేది వంగవీటి రంగారు గారు ఉండవల్లి గారికి చెప్పిన విషయాన్ని మనం గత వీడియోలో ఒకసారి ఎప్పుడో చెప్పుకున్నాము. ఇక్కడ అది అప్రస్తుతం. మళ్ళీ కావాలంటే ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. కోర్టులో తల వేలాడేసుకున్నాడనో, కోర్టులో సెంటిమెంట్ పండించాడనో, అంటే ఈ మధ్యన ఒక యూట్యూబ్ గొట్టం పెట్టుకున్న ఒక ఆవిడ కూడా చెప్తుంది అనమాట. అంటే మీకు వ్యూస్ కావాలి అంటే సచ్చినట్టు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఐటమ్ ఒకటి ఉండాలా, లేకపోతే మీ గురించి ఎవ్వరు మాట్లాడుకోరు. ఇంత భావదారిద్ర్యంలో కొట్టుమిట్టాడే బదులు జగన్మోహన్ రెడ్డి మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఎప్పుడు పెట్టారు, ఎవరెవరు పెట్టారు, ఆ కేసులో ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏంటి అనేది ఒక సిరీస్ లాగా చేసుకున్న అందరూ చూస్తారు. అందులో సరే పక్షపాతం కొద్దీ, పక్షపాతం కొద్దీ అందులో జగన్మోహన్ రెడ్డి మొత్తం బొక్కేశాడు అని చెప్పుకోండి. బట్ కాస్త కూస్త కంటెంట్ ఎడుస్తుంది కాబట్టి చూస్తారనమాట. అది వదిలేసేసి ఇలా జగన్మోహన్ రెడ్డి కదిలితే ఒకలాగా, మెదిలితే ఒకలాగా, పెళ్ళికి వెళ్తే ఒకలాగా అంటే మళ్ళీ ఒకేలాగానే, అందులో ఎటువంటి శశబెసలకి తావియ్యరు. ఏడవటమే. నేను ఒక ఛానల్లో ఒక సీనియర్ సిటిజన్ చూశాను. మామూలుగానే కొంతమంది ఆహార్యం చూస్తేనే అది ఏముందులో చెప్పేది అన్నట్టు ఉంటారన్నమాట. పైగా ఆ వేదిక ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఏర్పాటు చేసుకుంటే, అట్లాంటప్పుడు ఇక ఆయన మాట్లాడింది ఏమి వినాలి అనుకుంటూనే ఒక 2-3 సెకండ్లు విన్న తర్వాత అయిపోయింది. ఇంకేముంది, ఇంతకు మించి మన అంచనా కరెక్టే కదా, వీళ్ళు ఇంతకు మించి ఏం మాట్లాడగలరు అన్నట్టుగానే మాట్లాడతాడు. అసలు కాల్చిపారేయాలి, అసలు ఏమంటారండి వీళ్ళు, అదండి ఇదండి. ఇప్పుడు చట్టాలు అనేవి ఉన్నాయి, అవి గమనిస్తుంటాయి. దానికి తోడు మనం గమనించేసేలాగా మనకున్న ఛానళ్ళు, పత్రికల ద్వారా హడావిడి చేస్తాం కాబట్టి ఆయన అంత ఆవేదన చెందక్కర్లా. ఏంటి సార్ ఇది ఇలా చేస్తున్నారు, అసలు కోర్టుకి వెళ్ళటం ఏంటి, అసలు రేవంత్ రెడ్డి కనుక తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు ఒక్కళ్ళన్నా మిగులుతారా, దెబ్బకి అరెస్ట్ అయ్యేవాళ్ళు. అసలు రేవంత్ రెడ్డికి ఏం అవసరం దీంతో? రేవంత్ రెడ్డిని ఎందుకు లాగుతాడు? ఆయన కోర్టు దగ్గరికి వచ్చాడే అనుకోండి, ఇంతమంది జనం వెళ్ళారే అనుకోండి, దాని మీద కూడా రేవంత్ రెడ్డికి అంటే ఇంకా వేరే పని పాట లేదా, ఇలాంటివి చూస్తా కూర్చుంటాడా? అంటే ఎవడో ఏదో ఎక్కడో పెడతాడు, ఇలాగనే వ్యూస్ కోసం ఆరాటం కొద్ది భయపడ్డా రేవంత్ రెడ్డి అని. లోపలికి వెళ్ళి చూడండి, మళ్ళీ అది ఉండదు, తమ్మనైల్లోనే ఉంటుంది. ఆడెవడో పెట్టాడు అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఎవడేం పెడుతుంటాడో చూస్తుంటారు. చూస్తూ ఉండి కడుపు రగిలిపోతూ ఉండేసి ఇట్లాంటి వేదికల మీదకి వచ్చి కక్కేస్తూ ఉంటారు. అసలు ఎవడు చూడమన్నాడు అవన్నీ? ఒక పెద్ద స్థాయి లీడరు ఎవడో, ఇప్పుడు అంబటి రాంబాబు, లేకపోతే బొత్సను, లేకపోతే గుడివాడు, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడిన దాన్ని ఉదాహరించండి. ఎవడో గొట్టంగాళ్ళు పెట్టిన చిన్న వాళ్ళు వాళ్ళ వ్యూస్ కోసము, వాళ్ళ పిచ్చితనపు అభిమానంతో పెట్టిన వాటిని పట్టేసుకొని అవేదో పెద్ద జగన్మోహన్ రెడ్డి చేపించాడు. అంటే జగన్ పేరు లేనిదే ఏ గొట్టానికి ఆదాయం ఉండదు. అది క్లియర్ అయిపోయింది. మీరు అంత కంటెంట్ అయినా పెట్టుకోండి. మరి అలాంటప్పుడు అందులో కంటెంట్ ఉన్నటువంటి వ్యూస్ పెడితే, వీడియోలు పెడితే బాగుంటుంది కదా. ఆ దిశగా ఆలోచించండి. ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం పెద్దవాటికి లేదు. ఎందుకంటే వాళ్ళ బాస్ పేమెంటు
టంచనకి ఇస్తుంటారు కాబట్టి వాళ్ళకి అవసరం ఉండదు. జీతం కోసం పనిచేసేవాళ్ళు కాదు కదా, వాళ్ళకి అవసరం ఉండదు. జీతం పైనుంచి వస్తుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే వ్యూస్ కావాలి రోజువారీగా. ఆ రోజువారీ వ్యూస్ కావాలంటే ఏం చేయాలి? కంటెంటా మనం ఎతకలేము, మన బుర్రలు అంత పని చేయవు. ఒకటే జగన్ అని పేరు పెట్టేసేసుకొని ఆయన తిడుతూ ఉంటే చాలు, బ్రహ్మాండంగా వచ్చేస్తూ ఉంటుంది. అంతమించి నాకేం కనపడలా. ఇక రాప్తాడులో కూడా అంటే దాని అర్థం అదే నేను పెట్టింది రాత్రి. ఇక రాప్తాడులో ఏమైనా ఎత్తుక్కోండి. అందులో ఇష్టం కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్నటువంటి ఆ ఒక్క ఫోటోలో ఎంత ఏడుస్తున్నారు అంటే ఏం కలవకూడదా? అదే లోకేష్ కలిస్తే ఎలా చెప్తాం? ఎలివేషన్ అంటే ఉంటుంది. మనవాడు ఒకడెవడు ఫేస్బుక్లో పెట్టాడనమాట, ఏందన్నా ఎట్ట ఓడిచ్చావు, నీకంత బలం ఉండి కూడా అంటే ఏదో చెప్పకొస్తారు. చివరికి ఏదో చేసేసి నాకంత సీన్ ఆడుంది హైదరాబాద్లో, మీరు ఏర్పాటు చేసిన జనమే కదా నా చుట్టూ ఉంది, నాకంతుంటే నేను ఏపీలో గెలిచేవాడిని కదా అంటే గెలిపోవటములకి ప్రజాదరణకి సంబంధం ఏంటారా? సన్నాసి సత్రకాయ కళ్ళారా? మీకు అర్థం కాదు. అది ఎప్పటికీ అర్థం కాదు. చెప్తున్నది ఓడిపోయాడు కాబట్టి మనం ఎగతాళి చేద్దాం, వాళ్ళు పడాలనుకుంటారు. ప్రతిసారి కుదరదు. అది బలంగా ఉన్నటువంటి క్యాడరు వీళ్ళ దృష్టిలో అసలు అంతకుముందు కనీసం వైఎస్ఆర్సీపీకి క్యాడర్ కూడా ఉందనేవాళ్ళు కాదు, బూత్ లెవెల్లో ఉందనేది కాదు. ఒకసారి గెలిచేసరికి పాపం వెంటనే దాన్ని మార్చుకున్నారు. ఓడిపోయిన తర్వాత క్యాడర్ లేని పార్టీ రా ఇది అంటారు. క్యాడర్ లేకపోతేనే ఇంతమంది కలిసి ఆ పార్టీని రాజకీయంగా సమాధి చేద్దామని ట్రై చేస్తుంటారా? ఎటు చచ్చిపోద్ది కదా, 11 సీట్లు పడిపోయిందంటేనే చచ్చిపోయినట్లేక. మరి అయినా కూడా ఇంకా ఇలా ప్రయత్నాలు చేస్తున్నారంటే వల్ల కాదు. అది మనం ప్రజల్లో ఉండే నాయకులను కానీ, ప్రజల కోసం పనిచేసినట్లు కనపడేవాళ్ళు కానీ, పనిచేసిన వాళ్ళు కానీ అంత తొందరగా భూస్థాపితం చేయటం అనేది కుదిరే పని కాదు. కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన విషయాల మీద ఏం మాట్లాడుకున్నారంటే ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే దాన్ని మనం ఎలా మలుద్దాం, ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టియటానికి వీళ్ళిద్దరు చేతులు కలిపారు, తెలంగాణను భ్రష్టు పట్టియటానికి వీళ్ళిద్దరు చేతులు కలిపారు, ఇలాంటి వ్యాఖ్యానాలు చేసుకుని సంతోషపడతారు. పాపం ఇంకో ఒక్క పలుకుల రాయుడు గాడి పాపం ఈ వార్త వచ్చేసరికి అయిపోయింది. లేకపోతే దీని గురించి కూడా ఉదాహరించి నానా విధాలుగా అవస్థలు పడి డాష్ చేసేవాడు బైక్.